హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కాబట్టి వాళ్ళ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ మా ఇంట్లో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారనమాట. అండ్ మా ఇంట్లోనే కాకుండా ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్లో కూడా వినాయక చవితి అయితే చాలా బాగా చేస్తారు. సో ఆ వీడియోస్ కూడా నేను మీకు ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యేటప్పటికి ఆల్రెడీ మీరు అందరూ వినాయక చవితి చేసేసుకుని ఉంటారు కాబట్టి మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంక లేట్ చేయకుండా నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకు ప్రతిసారి ఏ పండుగ వచ్చినా కూడా ఇలాగ కలర్స్తో ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈసారి కూడా నేను నెట్లో కొన్ని రంగోలీస్ చూసి వాటిలో ఒక రంగోలీ సెలెక్ట్ చేసుకుని ఇలా వేయడం స్టార్ట్ చేసేసాను. మొత్తానికి రంగోలీ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్నట్టుగా చాలా సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా అయితే వేసేసాను. సో మీకు ఎలా అనిపించిందో డూ కమెంట్. నేను ముగ్గు వేస్తున్న టైంలో ఇక్కడ మా వారు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. సో ఈ డెకరేషన్ కంప్లీట్ అయ్యేలోపు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మా అపార్ట్మెంట్లో కూడా గణపతిని పెడతారని చెప్పి. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నది మా అపార్ట్మెంట్లో వినాయకుడు. ఇలాగ 3 days ఉంచుతారు. ఈ 3 days కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ హారతి ఉంటుంది, భజన్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. అండ్ 3rd day నిమజ్జనం చేస్తారు. అండ్ ఇంక ఇక్కడ మా ఇంట్లో పాలవిల్లు కట్టడం అయిపోయింది. మా బుజ్జి వినాయకుడిని కూడా పెట్టేస్తే ఇంకా రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసేయడమే. చూస్తున్నారు కదండి, ఇలా వినాయకుడిని అయితే పెట్టాము. అండ్ ఇంకొక వైపు వంట కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇవాళ మా ఇంట్లో ఏం ఐటమ్స్ చేశారనేది నేను ఫైనల్గా నైవేద్యం పెట్టినప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇప్పుడే మా ఇంట్లో పూజ అయింది, నైవేద్యం కూడా పెట్టేశాము. నైవేద్యానికి ఇలాగా 9 రకాల ఐటమ్స్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మేము లంచ్ చేసేసుకుని ఇవాళ ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ జరుగుతాయి. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో సీ యూ ఇన్ ద ఈవినింగ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను ఆల్రెడీ మార్నింగ్ మీకు చెప్పాను కదా, మా అపార్ట్మెంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఈవినింగ్ అని. చాలామంది డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు, కొంతమంది సాంగ్స్ పాడుతున్నారు. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి. మేమైతే కిందకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. సో లెట్స్ గో. अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्री नारद पुराणे संकष्टनाशनं नाम श्री गणेश स्तोत्रम संपूर्ण। Wow. Beautiful.
सटक बम तेरा तो देखा है, कमर तेरी बटरफ्लाई, बॉडी तेरी मटन जैसे खाने में मस्त बटर खाए। ఇవాళకి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టి 3rd డే అనమాట. ఇవాళ ఫైనల్ డే నిమజ్జనం చేయబోతున్నారు వినాయకుడిని. అండ్ ఇలాగా నిమజ్జనం చేసే ముందు ఏంటంటే ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ లెజిమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ లెజిమ్ పర్ఫామ్ చేస్తూ మొత్తం అపార్ట్మెంట్ మొత్తం తిరిగి ఫైనల్గా వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. సో ఇప్పుడు చూడడానికి అని చెప్పి మేము కిందకు వెళ్తున్నాము. సో లెట్స్ గో. చూడండి, ఇక్కడ మా అపార్ట్మెంట్లో వాళ్ళంతా ఇలాగ గ్యాదర్ అయ్యారు. అలానే వాళ్ళ లెజిమ్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మేము కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి రెడీగా ఉన్నాము. సో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి.